ప్రస్తుతం ఏపీ రావణ కాష్టంలా మారింది. ఇప్పుడు వైసీపీ నేతలపైన, వైసీపీ నేతల ఇళ్లపైన దాడులు జరుగుతున్నటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద జరిగినటువంటి దాడి, అలాగే అరెస్టుల పర్వము, తర్వాత 14 రోజులు రిమాండ్ విధించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి వైసీపీ నేతల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మనం తెలుసుకోవడానికి ఈరోజు డిప్యూటీ మేయర్ రేణుక గారి ఇంట్లో ఉన్నాము. సో వారి మాటలోనే మనం తెలుసుకుందాం. వైసీపీ నేతల గురించి, వైసీపీ నేతలపై జరుగుతున్నటువంటి దాడుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. సో వైసీపీ నేతలు మన అంబటి రాంబాబుని తీసుకుంటే వారి ఇంటిపై దాడి, తర్వాత అరెస్టుల పర్వము, 14 రోజుల రిమాండ్ విధించడము. సో ఈ అంశం దేనికి ప్రతిబింబిస్తుంది? రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో నిజంగా అంటే ఇటువంటి ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎప్పుడు ఇటువంటి పరిణామాలు జరగలేదు. ముఖ్యంగా తీసుకుంటే మొన్న తిరుపతి లడ్డు విషయంలో సిట్ నివేదిక ఇచ్చింది, ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని. దానికి సంబంధించి మేము అన్ని గుళ్ళల్లో టెంకాయలు కొట్టి ఆ దేవుడిని నిజంగా ప్రజలకు మంచి చేశారని గుళ్ళల్లో ఒక ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ మళ్ళీ అప్పటికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఉంది అని వాళ్ళ పోస్టర్స్ ద్వారా తెలియజెప్పడం జరిగింది. దానికి అంబటి రాంబాబు గారు రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అట్లా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా దారుణము. దానికి సంబంధించి వాళ్ళు రెచ్చగొట్టి ఆయన ఏదో మాటలు అనేలా చేశారు. కానీ ఆయన ఆ హీట్ మూమెంట్లో ఇలా అన్నారని ఆయన మాటను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వాళ్ళ ఇంటిపై దాడి చేయడం జరిగింది. నిజంగా అంటే ఎవరు మగవాళ్ళు అంబటి రాంబాబు గారు ఇంట్లో లేరు, కానీ కేవలం ఆడవాళ్ళు ఉన్నారు. కేవలం అంటే ఆయన ఎవరికీ భయపడటం లేదనే ఉద్దేశంతో ఆడవాళ్ళ మీద కనీసం భయపడతారేమో, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా అనే ఉద్దేశంతో ఇంట్లో కేవలం ఆడవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళపై దాడి చేయడం జరిగింది. నిజంగా ఇది ఏ పరిణామానికి దారి తీస్తుందో అర్థం కావటం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి దారుణాలు జరుగుతాయి అనేది నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటివి అంటే ప్రజల్ని కానీ నాయకుల్ని కానీ ఇంతటి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. అంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే నెక్స్ట్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ అన్యాయం జరిగినా నోరు విప్పి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు, వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరు నోరు విప్పకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నా కూడా కామ్గా ఉండాలి, ఎవరేమీ ప్రభుత్వం మీద ఎదురు తిరగకూడదనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న అంబటి రాంబాబు గారిది మొన్న జరిగింది, ఇంతకుముందు జోగి రమేష్, ఇలా చాలామంది పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా అధికారులు కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పనిచేస్తుంది. కరెక్టే, ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, కానీ మంచి ఏదో చెడేదో న్యాయం అన్యాయం ఏదో తెలుసుకొని వాళ్ళు పనిచేయాల్సిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పైన ఈ పోలీస్ అధికారము వైఫల్యం అవుతుంటే ఇంకా మామూలు ప్రజలు, సామాన్య ప్రజలకి వాళ్ళకి ఏమీ ధైర్యం ఉంటుంది? ఇంకా పోలీస్ యంత్రాంగము మంచి పైన అన్యాయంని నిలదీసే వైపు వాళ్ళు ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా ఉంటే ఇంకా సామాన్య ప్రజలకు ఎలా ధైర్యంగా ఉంటారు? కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పత్రికలు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా మంచేదో చెడేదో నిజానిజాలు ధైర్యంగా చెప్పగలిగే పత్రికలు కూడా రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఎల్లో మీడియాకి పనిచేసే పత్రికలే ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ప్రజలు అంటే ఇప్పుడు నమ్ముతూ వచ్చారు, కానీ ఇప్పుడైతే ఆ నమ్మకం కోల్పోయారు. కాబట్టి ఇటువంటి దారుణాలన్నీ ఇకపైన ఆపితే బాగుంటుంది. పోలీస్ యంత్రాంగం అంతా కూడా కనీసం ప్రజల కోసం పనిచేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. సో దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మామూలు మనం చూస్తే వీడియో క్లిప్పింగ్ ద్వారా అంబటి రాంబాబు గారు కారులో వస్తుంటే టీడీపీ వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినారు. ఒక ఆమె చాలా అసభ్యపరంగా అని మాట్లాడుకుంటూ ఆయనని రెచ్చగొట్టారు. సరే, ఆయన రెచ్చిపోయి ఆ విధంలో ఆ హీట్ పొజిషన్లో ఆయన తిరిగి అన్నారు. రైట్, కొన్ని అనకూడదు అన్నాడు, కానీ ఆయన వెంటనే ఇంటర్వ్యూ పెట్టి నేను పొరపాటున అన్నాను, వెనక్కు తీసుకుంటా అన్నాడు. రైట్, ఆయన ఆఫీసులో ఉన్నాడని తెలుసు, పోయి ఆయన దగ్గర ఆఫీస్లో పోయి నిరసన తెలియచ్చు. కానీ ఇంటి దగ్గర ఉన్న ఆడోళ్ళ మీద ఇట్లా దాడులు చేయడం అనేది చాలా తప్పు. సరే, ఈ ఇన్సిడెంట్ జరిగింది బాగుంది,
జోగి రమేష్ గారి మీద ఇంటి మీద బాంబు చేయడానికి కారణం ఏంది? పెట్రోల్ బాంబులా? అది ఎప్పుడో రాయలసీమ సంస్కృతిలో ఒక 15-20 ఏళ్ళ కిందట ఆ బాంబులతో ఉండే. ఇప్పుడు కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఇవి చేస్తున్నారు. ప్రశాంతమైన కోనసీమ జిల్లాల్లో ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు తేవడం చాలా తప్పు. ఇది ముఖ్యమంత్రి గారు దగ్గరుండి వచ్చి మీడియా ప్రదర్శించి అందరికి భయం పెట్టాలి తప్ప ఇట్లా ఫ్రీగా అడుగుతున్నా అంటే నెక్స్ట్ 29 గవర్నమెంట్ వస్తే ఏంది మీ పరిస్థితి? ఆ రోజు గెలిచిన రోజే ఇంట్లో నుండి బయటకు కూడా రాలేరు మీరు. ఎక్కడున్నా మేమే ఉంటాం అప్పుడు. కాబట్టి ఇటువంటి దౌర్జన్యాలు మాని ప్రజా సంక్షేమం చేసి ఇవన్నీ కూటమి ప్రభుత్వం వైఫల్యాలు. కూటమి ప్రభుత్వం ఈరోజు స్కీములు ఇచ్చి అవన్నీ వైఫల్యాలు చేసి పక్కదారి పట్టించి ఈ గవర్నమెంట్ ఏమి చేతగాని గవర్నమెంట్ ఏదో ఒక దారి ప్రజల్లో ఏదో ఒక వర్షం తీసుకుపోవాలని ఇట్లా వర్షం తీసుకుంటూ కాలాన్ని వెలువరిస్తుంది తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఈ కూటమి గవర్నమెంట్కి లేదు. అదేవిధంగా మేము చూసినది పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంఘటన చూస్తున్నాం. నేను అందరూ ఒక పేరు చెప్పను కానీ ఒక ఎస్ఐ ఎంత ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, ఒక సర్పంచ్ తన తెలంగాణలో తన పొలం పండించుకుంటా కర్నూలు నుండి యూరియా తీసుకపోతే 2 రోజుల తర్వాత ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రా, నువ్వు ఎట్లా తీసుకుపోతావు యూరియా కర్నూలు జిల్లా నుండి తెలంగాణ జిల్లాకి అని బెదిరియడమైంది. మీరేమన్నా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారా? లేకపోతే సంబంధించిన ఆఫీసర్లు మీకు ఎవరైనా ఫిర్యాదు చేసినారా? అదేం లేదు. పిలిచడం, స్టేషన్ వెళ్ళి పిలిచడం. జనవరి 21వ తేదీ ఒక ఎంపీటీసీని పిలిచి కేక్ కోసినారని చెప్పి నెల రోజులు అది పిలిచి నువ్వు ఎట్లా కోస్తావురా, ఏం తమాషాలు చేస్తున్నారా, మీరు మూసుకొని కూర్చోవాలా అని. రీసెంట్గా 3 రోజుల కిందట ఒక నాయకుడు పోయి తన ఇండ్లు కట్టుకుంటున్నాను, దానివల్ల పక్కన ఇంటికి దుమ్ము ధూళి పడవచ్చు, వాళ్ళంటే నాకు ముందే ఏమన్నా సమస్య రావచ్చిన ఉద్దేశంతో ముందే పోయి కంప్లైంట్ చేసి ఎస్ఐకి సరే రేపు రాపోను వాళ్ళు పిలిపించి ఎట్లా చేస్తారా అని తమాషాలు చేస్తున్నాను. ఏ రకంగా అంటే పోలీసుల దగ్గరికి ఏ విషయం పోకూడదు, కంప్లైంట్ ఇవ్వడం కూడా తప్ప. అదేంటి కంప్లైంట్ రావచ్చేమో సార్, మీరు ఒకసారి పిలిచి మాట్లాడని దయ ఉంచండి అని చెప్తే అట్టడం నువ్వు కట్టుకోద్దమ్మా, ఇది ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏదైనా అడ్డం కట్టుకొని చేసుకోను, కానీ ఇట్లా ప్రాబ్లం వస్తుందని చెప్పాలా తప్ప నువ్వు ఎట్లా చేస్తారో లంజా కూడా కానీ తిరితే ఏంది అది? అంటే కూటమి ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుందనే మీ ఉద్దేశం? ఖచ్చితంగా నడుస్తుంది. ఇంకో విశేషం అంటే ఈడ ఎమ్మెల్యేకి ఉందంటలేదో ఇంట్రెస్ట్ మాకు అర్థం కావటంలే, ఈడ పోలీసులకు ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆ ఎస్ఐకి ఎందుకంటే ఇంట్రెస్ట్ అర్థం కావటంలే. మా కల్లూరు మండలం నాకు తెలిసిన వరకు కల్లూరు మండలం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతం ఈ మండలాన్ని ప్రశాంతత పోగొడుతున్నది పోలీస్ డిపార్ట్మెంట్ అన్న మాది కనపడుతుంది మాకు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా ప్రశాంతతగా ఉంది, కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వల్లనే ఈరోజు ప్రశాంతత పోతుందేమో అని డౌట్ వస్తుంది. సో ముందు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు రాబోయే కాలంలో కూడా దాడులు అయితే జరుగుతున్నాయి, మరి ముందు అంటే 2019 లోపల కూడా దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అనుకుంటున్నారా మీరు? 2029 వరకు కూటమి గవర్నమెంట్ ఈ వైఫల్యానికి ఉపయోగించడానికే ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. నెయ్యి విషయం చేసుకొచ్చింది, కల్తీ నెయ్యి. ఆ కల్తీ నెయ్యి తేలిపోయింది, లేదు అని తేలిపోయింది. ఎవరైనా కానీ పొరపాటున వైఎస్ఆర్ నిజంగా కల్తీ చేస్తే ఆ దేవుడికి క్షమించాడు. అదేవిధంగా అది ఏమీ లేదు, ఏమి జరగలేకుండా టీడీపీ ప్రాపగండ చేస్తానే వీళ్ళని దేవుడు క్షమించాడు. హిందువుల మనోవాళ్ళు దెబ్బతీసే ఇది బంద్ చేయండి. ఎందుకంటే దేవుడు తిరుపతి అనేది చాలా ఇప్పుడు తిరుపతి ఉందో లేదో ప్రతి మనిషికి అనుమానం కలిగిస్తున్నాడు. మన దేవుడిని మనమే కించపరుచుకుంటున్నాము, కాబట్టి దీన్ని ఇద్దరితో స్టాప్ చేస్తామని కోరుకుంటున్నాను. సో గతంలో వైసీపీ గవర్నమెంట్లోనే అంటే దాదాపుగా మంత్రులను తీసుకుంటే వాళ్ళు ఈ కార్యక్రమాలకు కానివ్వండి, ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి కానీ ఆజ్యం పోసింది వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పేసి ప్రజల్లో ఒకటి అంశం అయితే ఉంది. తర్వాత రోజాన్ గారు తీసుకోనండి, తర్వాత మిగతా పేర్ని నానిని తీసుకోనండి, వీరందరూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చాలా ఎక్కువగా యూజ్ చేసినటువంటి అంశము. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఏమన్నా ఈ గవర్నమెంట్లో ఆ విధంగా చేశారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇప్పుడు పడిందంటారా? కరెక్ట్. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందండి. 2014 నుండి 19 తెలుగుదేశం గవర్నమెంట్లో అసెంబ్లీలో బోండవరం రే నా కొడక రే ఆడ స్టార్ట్ అయింది. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు కంటిన్యూ చేసినారు. ఓకే, మేము కూడా కొన్ని విషయాల్లో తప్పు అని మేము కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు అనుకున్నాం, నాయకులకు కూడా అన్నారు. తర్వాత వాళ్ళు తగ్గించారు.
తప్పు. అది పన్నెండు మాట్లాడడం తప్పు. స్టార్ట్ చేసిన తెలుగుదేశం వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసినారు. దాన్ని మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. నెక్స్ట్ 29 వీళ్ళు లాంగ్వేజ్ నుండి పోయింది, ఇప్పుడు దాడులోకి వచ్చింది. దాడుల నుండి నెక్స్ట్ కంటిన్యూ చేయలేదు. దానికంటే పెద్ద చేయరా? దానికన్నా పెద్ద చేస్తే మీరు తట్టుకోగలుగురా? అది తప్పు కదా. దాన్ని మీరు తగ్గియాల. 2014 స్టార్ట్ చేసినారు, 2018 చేసినారు. వాళ్ళు తప్పని ప్రజలు ఈరోజు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు. అంటే మీరు దానికంటే ఎక్కువ చేస్తున్నారు అంటే మీకు యాంటీగా పోయి వెళ్ళిపోతారు గవర్నమెంట్. అది తప్పని మీకు తెలిసినప్పుడు దాన్ని క్లోజ్ చేయాల్సిందే కదా. దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మీరు? అంటే దీన్ని భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీ లేకుండా చేయాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి పుట్టితో పుట్టినది. ఇది ప్రజల్లో పుట్టిన పార్టీ కాబట్టి దీన్ని మీరు నాశనం చేయలేరు. మీరు మంచి చేసి ప్రజలకు కావాలని ఎంత చేసి ఎంత నెగిటివ్ చేస్తే ఇతరులు కూడా అంతే నెగిటివ్ చేస్తారు. 2029 వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన రోజే, ఎలక్షన్ జరిగిన రోజే, కౌంటింగ్ జరిగిన రోజే మీరు ఇంట్లో బయటికి రాలేరు. మీరు అందరూ హైదరాబాద్లో పోయి ఉండాల్సిందే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు. ఇది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. 2019లో తీసుకుంటే మనము రఘురామకృష్ణంరాజు ఒక ఇన్సిడెంట్, తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు పర్వము, ఈ 2 ఇన్సిడెంట్స్ వాంటెడ్లీ జగన్ ప్రభుత్వంలో జగన్ చేయించారని చెప్పేసి ప్రజల నుంచి ఒక వాదన వినపడుతుంది. సో ఆ ఇంపాక్ట్ చూసుకొని ఇవి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలి. అది మీరు రఘురామకృష్ణరాజు ఎవరు? వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ క్యాండిడేటు. ఆయన కొట్టినారో లేదో తెలియదు. వాళ్ళ మీడియా ప్రాపగండా చేస్తుంది తప్ప ఎక్కడ దాని గురించి తెలియదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్, తప్పు చేసినప్పుడు ఎవరైనా అరెస్ట్ కావాల్సిందే. అది అయినో కాదో తర్వాత తెలుస్తారు. ఈ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 200 రోజులు జైల్లో పెట్టినారు. పెద్ద ఎంత కక్ష సాధింపు. అసలు జోగి రమేష్ గారు కరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఈ కేసులో. అంటే మాది ఏం తప్పలేదు, మాకు సంబంధం కూడా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉందని చెప్పి వాళ్ళు కేసు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కేసులు పెట్టవచ్చు, ఇతర గవర్నమెంట్ వస్తే కేసులు పెట్టకూడదా? అది మీరే చెప్పాలా. ఎవరైనా సరే మీకు ఏదో చేస్తే ప్రతి దాడి కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మీరేమి 2019-20 నుండి 2034 సగం మంది జైల్లో ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు. ఈరోజు ఇసుక మాఫీ అనుకోండి, కంకరకి ఎప్పుడన్నా డబ్బులు వసూలు చేయంగా చూసినామా? ఈరోజు కంకరకి 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ నాయకులు. అంటే ఇంతవరకు చెత్తలేనివన్నీ మీరే చూపిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ రిపీట్ అవుతుంది. అది కామన్, మీరు భరించాల్సిందే. ఇప్పటితోనైనా స్టాప్ చేసి ప్రశాంతమైన జీవితం చేస్తే ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనుషులకి మర్చిపోవడం, అది మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నుండి ప్రశాంతంగా పాలిస్తే అందరూ మర్చిపోయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వచ్చినప్పుడన్నా ప్రశాంతంగా ఉంటారు. మీరు ఇట్టే రెచ్చగొట్టుకుంటుంటే 2029 వరకు మీరు ఊళ్ళో తిరగలేరు. లోకేష్ సృష్టించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగము ప్రస్తుతం ఇది అమల్లోకి చేస్తున్నారు, అమల్లో నడుస్తుందంటారా? సేమ్ అది మనసులో పెట్టుకునే ఇదంతా చేస్తున్నటువంటి అంశంగా మీకు కనపడుతుందంటారా? ఖచ్చితంగా నడుస్తుంది. ఎందుకంటే నా మీదనే కేసు పెట్టారు. ఏం లేదు, ఊక తిట్టినావని కేసు పెట్టినారు అంతే. అంటే ఊక కేసు పెడతారా? ఎక్కడ ఉంది అట్లా? ఇట్లా నువ్వు కేసులు పెడితే మేము పెట్టలేమంగా నెక్స్ట్. ఇది రెడ్ బుక్ రాజ్యాంగమే కదా. కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఫస్ట్ అన్నారు, సరే మీరు అధికారం రానికి మీరు కార్యకర్తలు మనోధైర్యంగా చేయడానికి వచ్చినారు, రైట్, చేశారు. ఇప్పుడు నుండి బంద్ చేయండి. పని చేయకుంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇదే అంశం పైన జగన్ గారు మాట్లాడినటువంటి అంశము, ఒక డిజిటల్ యాప్ను చేశారు. దాంట్లో ఎవరెవరు ఏ అధికారి ఎవరెవరు ఏ మాటలు మాట్లాడారు, ఏ విధంగా చేశారు, నెక్స్ట్ 2029లో మా గవర్నమెంట్ వస్తే ప్రతి ఒక్కరికి బదులు చెప్పుకుంటామని చెప్పేసి మాట్లాడినారు. ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు డిజిటల్ బుక్ అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ దాంట్లో నోట్ అవుతుంది. 2.0 అంటే అప్పుడు ప్రజల కోసం పరిపాలన చేసిన, ఈరోజు మా కార్యకర్తలు ఇబ్బంది అవుతారు. కార్యకర్తల కోసం ఆ రోజు ప్రజల కోసం చేస్తే ఆ రోజు ఆయన చేసిన అప్పుల్లో 80% 90% ప్రజలకే పంచినారు. అది లైవ్ కనపడుతుంది. మీరు 3 లక్షల కోట్లు అప్పు చేసినారు, ఎక్కడ పంచినారు? ఏమీ చేయలే. కానీ మీరు చేస్తున్నది ఏంది? ఓన్లీ రెడ్ బుల్ భయప్రాంతులు చేస్తున్నారు తప్ప 2.0 ఎట్టుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు. ఈ 2.0 కింద మీరు అగ్నిగుండం కింద మసి మాడైపోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడన్నా సరే 2.0 రాకుండా చేయాలంటే ఇప్పుడు నుండి మీరు మంచి పరిపాలన చేస్తూ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఆ రోజు హెల్ప్ చేసినారు. ఈరోజు మీరు కూడా పార్టీలకు అతీతంగా చేస్తే ఆయన మనసు
శాంతింపబడుతుంది, మీరు ఇబ్బందులు పడకుండా ఉంటారు. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఇప్పుడుంటైనా ప్రజలకు మంచి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను. సో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్డ్స్లో ఎటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు జరిగిందంటారు? పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన 16 వార్డులలో నిజంగా అంత డెవలప్మెంట్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది కూడా. ఎందుకంటే 2019 2020 వరకు లోకల్ బాడీ అనేది లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపలేదు. మరి అప్పటి నుంచి లోకల్ బాడీ ఎలక్షన్ 2021 వరకు అంతా అధికారుల మీదే నడిచింది. అప్పటి వరకు డెవలప్మెంట్ అనేది ఏది జరగలేదు. ఎందుకంటే ఈ 11 ఏళ్లలో జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సామాన్యంగా ఏరియా పెరిగిపోతుంది కాబట్టి జనాభా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత 2021లో మేము వచ్చిన తర్వాత అనేది ప్రాబ్లమ్స్ అనేది చాలా కనపడ్డాయి మాకు. ఎందుకంటే చాలా ప్రెషర్ అయిపోయింది ప్రజల నుంచి. మా మంచినీళ్ళ ప్రాబ్లం అనుకోండి, ఇంకా డ్రైనేజెస్ అనుకోండి, రోడ్స్ అనుకోండి, ఇవన్నీ చాలా ప్రాబ్లం అయ్యి మాకు మీద చాలా ప్రెషర్ పడింది. మేము వచ్చిన తర్వాత నిజంగా అంటే సిటీ క్లీన్గా అయ్యింది. తర్వాత రోడ్స్ ఎక్కడ ఫస్ట్ నీడ్ ఉందో అక్కడ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ అన్నీ వేయడం జరిగింది. అలాగే మా వార్డులోనే చూస్తే పెద్దపాడులో కొన్ని ఏళ్ల వరకు మంచినీళ్ళు అనేది ప్రజలు చూడలేదు. మంచినీళ్ళు అనేది కర్నూలు నుంచి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ప్రతిరోజు 50,000 ఖర్చు అయ్యేది, అంటే ఊరందరు కలిపి. కాబట్టి మేము వచ్చిన తర్వాత మంచినీళ్ళను మున్సిపల్ వాటర్ని తీసుకురావడం జరిగింది. అలాగే మొత్తం ఇదివరకు మా శ్రీధర్ రెడ్డి గారు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ ఊర్లో వేయించడం జరిగింది. ఇంకా మిగతా రాజీవ్ గృహ కల్ప అనుకోండి, అక్కడ ఎలక్షన్స్ ముందు మేము వెళ్ళినప్పుడు అసలు రోడ్డు లేక ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా, అసలు నడవలేకపోతున్నామని చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత రోడ్డు వేపిస్తామని. నిజంగా ఆ ఏరియాలో రోడ్లు వేయించడం జరిగింది. చాలా ప్రాబ్లమ్స్కి మేమే స్వయంగా అంటే సొంత ఖర్చులతో కూడా మేము రిపేర్లు చాలా ఉన్నాయి. పాత బిల్డింగ్స్ కాబట్టి రిపేర్లు చాలా ఉన్నాయి. సొంతంగా కూడా మేము రిపేర్లు చేయించడం జరిగింది. నిజంగా చాలా డెవలప్మెంట్స్ అనేది మా వార్డులోనే జరిగినాయి. అలాగే మొత్తం 16 వార్డులో కూడా కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, అలాగే కర్నూలు నగరానికి మొత్తం సుందరీకరణ కోసం పార్కులు కానీ మొత్తం ఎక్కడికక్కడ అన్నీ బాగా డెవలప్మెంట్ జరిగింది. మరి మంచి అంటే కేవలం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ హెడ్ ట్యాక్స్ వస్తేనే ఈ నీటి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఆయన అప్పుడు వాటర్ కూడా శాంక్షన్ జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకా అవన్నీ పోతాయి. కాబట్టి ఇంకా ఇన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు మేము అన్ని ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అంటే కొన్ని వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత అవన్నీ కూడా కొన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఊకే భూమి పూజలు చేస్తున్నారు కానీ ఏ వర్కులు అయితే ఏమీ జరగడం లేదండి. సో కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అంటే దాదాపు వైసీపీ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ను అడ్డుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా కూటమి ప్రభుత్వంలో, లేకపోతే సపోర్టివ్గా ఉన్నారంటారా? అంటే కార్పొరేటర్స్కి ఇప్పుడు ప్రతి ఒక్క వార్డులో కార్పొరేటర్ ఉన్నారండి. వాళ్ళ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయనేది ఉన్నాయనేది మనము మీటింగ్లో పెట్టుకుంటాం, అవి శాంక్షన్ అవుతాయి. అంతేగాని వాళ్ళకి సపరేట్గా అంటే ఏం జరుగుతున్నాయి ఏమనేది వాళ్ళకే తెలుసు. కాబట్టి ఇస్తున్నారు కానీ శాంక్షన్ ఏవైతే ముందుకు పోవడం లేదు వర్కులు. అదే డెవలప్మెంట్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వార్డులో నిలిచిపోయింది అని చెప్పేసి ప్రజల నుంచి వినపడుతుంది వాదన. సో దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా ఈ వర్క్స్ అన్నీ శాంక్షన్ అయినటువంటి నిజంగా ఆగిపోతున్నాయి. విక్రమసింహారెడ్డి వార్డు అంటే కార్పొరేటర్ 40వ వార్డులో వర్కులన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ విష్ణువర్ధన్ రెడ్డి అన్ని వర్కులు ఆపేశారు. మరి ఇవి ఎవరంతకు వాళ్ళు ఆలోచించుకొని డెవలప్మెంట్ గురించి మర్చిపోయి మా పంతం నెగ్గాల, మాదే జరగాల అనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ ఆపుతూ ఉంటే మరి డెవలప్మెంట్ ఎక్కడ పోతుంది? కేవలము ఊకే వాళ్ళ పంతం నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప ప్రజల కోసం డెవలప్మెంట్ కోసం అయితే కూటమి ప్రభుత్వం పనిచేయడం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే దాదాపుగా ఇప్పుడు ఈ పదవీకాలం ముగిసిపోతుంది. మేయర్, డిప్యూటీ మేయర్ కానీ తర్వాత కార్పొరేటర్స్ది కానీ పదవీకాలం ముగిసిపోతుంది. మరి నెక్స్ట్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? స్థానిక ఎన్నికలు
యాక్చువల్గా జనవరిలోనూ నోటిఫికేషన్ వస్తుందని ఇదివరకు చెప్పారు, మళ్ళీ ఏప్రిల్లో వస్తుందని మళ్ళీ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతాయో లేదా అనేది నిజంగా అందరిలో ఒక ఆశ్చర్యం అయితే ఉంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయేమో అనేది కూడా ఒకసారి పేపర్లో కూడా వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన ఎలక్షన్స్ జరుపుతారా లేదా అనేది అందరికీ ఒక ప్రశ్నార్థకమే అండి. ఎందుకంటే ఇదివరకే చూసుకున్నాం మనము, 11 ఏళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకుండానే ఆపారు, కేవలం స్పెషల్ అధికారులతో నడిపి. మరి ఇప్పుడు కూడా అదే పని చేస్తారేమో అని అనుకుంటున్నారు. సో 2029లో వైసీపీ పరిస్థితి ఏంటి? దాదాపుగా 2024లో 11 సీట్లకే పరిమితం చేసినటువంటి అంశం మనకు కనపడుతుంది. 2029లో ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? విజయదుందుబి మోగించే అంశం ఏమైనా ఉందంటారా వైసీపీ పార్టీ? ఈరోజు 2023కి మొన్న మా నాయకుడు చెప్పారు మళ్ళీ పదయాత్ర స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే తెలుగు కూటమి గవర్నమెంట్ చాలా వ్యతిరేకత ఉంది. అది ప్రజల్లో ఎక్కడ అడిగినా ప్రతి ఆడమ్మాయి ఎవరైనా చెప్తారు వ్యతిరేకత ఉంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినాక స్పష్టంగా కనపడుతుంది. ఆ రోజు మాది భారీ ఎత్తున విజయం ఉంటుంది. ఆ విజయ సంబరాల్లోనే నరకాసుల వదలు కూడా ఉంటాయి. ఆ రోజు చాలా స్పష్టంగా కనపడుతుంది కూడా 2029లో. డెఫినెట్గా వైసీపీ అనేది విజయదుందుబి మోగించే ప్రస్థానం కనపడుతుంది అంటారు. ఖచ్చితంగా కనపడుతుంది. ఈరోజు ప్రజలనే కనపడుతుంది వాళ్ళ నిరుత్సాహాలు. ఓన్లీ వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారే తప్ప అది కూడా ఇంటింటికి ఇస్తుంటిమి. ఈ నెల అది కూడా ఇంటింటికి ఒక నాయకుల దగ్గర కూర్చొని ఇస్తున్నారు, ఒకరి ఇళ్ళ దగ్గర కూర్చొని ఇస్తున్నారు. ఇంటింటి కూడా పోవటం లేదు. కాబట్టి ప్రజలు వాలంటీర్ వ్యవస్థ నుండి లాభపడినోళ్ళు ఉన్నారు, రైట్. కొంతమంది ఇబ్బంది పడారు, ప్రజలు నాయకులు ఇబ్బంది పడినారేమో కానీ వాలంటీర్ వ్యవస్థ నుండి ప్రజలు బాగుపడినారు. అటువంటి ప్రజలకి ఖచ్చితంగా ఈరోజు చాలా అన్యాయం జరుగుతుంది. అటువంటి వాళ్ళు తిరిగి రేపు పొద్దున వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రలోభాలకు లొంగి కొంతమంది అమాయక ప్రజలు ప్రలోభాలకు లొంగి మాకు అవస్తాయి ఇవస్తాయి అని కొంచెం ప్రలోభలున్నారు. అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎప్పటికైనా నిజాయితీ అనేది నిదానంగా తెలుస్తుంది అన్నట్ట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ నిదానంగా తెలుస్తుంది. ఆయన చేసిన స్కూల్ డెవలప్మెంట్స్, హాస్పిటల్ డెవలప్మెంట్స్ అవన్నీ ఓట్లు రానివి కానీ అవి ప్రజలకు ఉపయోగపడతాయి. ఓట్లు రావు దాని నుండి, ఎందుకంటే స్కూల్ పిల్లలకు ఓట్ బ్యాంక్ ఉండదు. హాస్పిటల్లో ఏం జరుగుతుందో ప్రజలకు ఐడియా ఉండదు, ఎందుకంటే వాళ్ళ బాధల్లో హాస్పిటల్ పెట్టారు, వాళ్ళది సేఫ్టీ కోసం ఆలోచిస్తారు. అవన్నీ ఓట్లు రాని చోట కూడా ఓన్లీ ప్రజల కోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి. అది నిదానంగా అందరికి తెలుస్తుంది. ఈరోజు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కట్టినది ఎవరికి తెలియదు. ఒక చంద్రబాబు నాయుడే దాన్ని గెలికినారు. ఈరోజు ప్రజలకు మొత్తం తెలిసిపోయింది, ఓహో జగన్మోహన్ రెడ్డి ఇంత డెవలప్మెంట్ చేసినాడా అనేది. కాబట్టి రాను రాను ప్రజలకు తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ముందు ఈ డెవలప్మెంట్ చూసుకొని నెక్స్ట్ ఈ పొరపాటు ప్రజలు చేయరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, పాణ్యం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి అవార్డ్స్లో ఏ విధంగా జరిగింది, అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి అంశంలో ప్రతిదాడిలో జరుగుతున్నటువంటి అంశం కూడా ముందు ఏ విధంగా పోతుందని చెప్పేసి కూడా చాలా చక్కగా వివరించారు శ్రీధర్ రెడ్డి గారు మరియు రేణుక మేడం గారు. సో 1TV పర్సన్ కెమెరామ్యాన్ విజయ్తో యాంకర్ అర్జున్.